పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెన్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఆ మధ్య జంతర్ మంతర్లో ఏదైతే ఒక ఆందోళన జరిగిందో నీట్ లీకేజ్ మీద, అది దేశవ్యాప్తంగా ఒక సంచలనమైంది, ఒక ఉద్యమాలకు ఊపిరి పోసిందని కూడా చెప్పుకోవచ్చు మనం. అలాంటిది గత 17 రోజులుగా జార్ఖండ్లో ఇదే విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ నియామకాల కోసం నిర్వహించినటువంటి JPSC పరీక్షలో అక్రమాలు జరిగాయని, పేపర్ లీకేజీ వల్ల అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి దాని మీద విద్యార్థులు అక్కడ ఆందోళన చేస్తున్నారు. అక్కడ కూడా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఏదైతే లాఠీ చార్జ్ మీద స్పందించిందో, అక్కడ కాంగ్రెస్ భాగస్వామ్యంలో ఉన్న ప్రభుత్వము చేసిన లాఠీ చార్జ్ మీద ఎందుకు స్పందించట్లేదనే ఒక డిమాండ్ కూడా వినిపిస్తుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ నిర్మాత, సామాజిక విశ్లేషకులు తమ్మారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ప్రో బీజేపీ వాళ్ళు వాట్సాప్లో కావచ్చు, సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ చేస్తున్నారు. సెక్యులరిస్టులు, సోకాళ్ళు మేధావులు జంతర్ మంతర్ మీద స్పందించినంతగా ఎందుకు జార్ఖండ్లో విద్యార్థుల లాఠీ చార్జ్ మీద కానీ, విద్యార్థుల ఆందోళనల మీద కానీ ఎందుకు స్పందించడం లేదు? అంటే జంతర్ మంతర్ వల్లే వీళ్ళు విద్యార్థులు కాదా అనేది ఆ వర్గం నుంచి బాగా ఒక ఒత్తిడి లాంటి ఒక మెసేజ్ల ఉద్యమము ఒకటి మొదలైంది. ఏంటి సార్ అసలు మనం ఎట్లా దీన్ని? మామూలుగా అయితే మాట్లాడకూడదు ఈ విషయం సార్. ఈ విషయం కాదు, జనరల్గా చెప్తాం. గతంలో ఏం చేశారు మీరు అనే మాట మనం అనకూడదు. బట్ అన్ఫార్చునేట్గా అనాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే, మనం ఏం మాట్లాడినా నెహ్రూ చేయలేదు, నెహ్రూ వల్లే ఇదే జరిగింది అనే పరిస్థితి. 60 ఏళ్ళైనా ఆయన చచ్చిపోయి. కరెక్ట్ సార్. ఆయన చచ్చిపోయి నెహ్రూ గారిని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇవాళ జార్ఖండ్ గురించి మీరు మాట్లాడే ముందు, నిన్న జంతర్ మంతర్లో మీరు ఏం చేశారు? కళ్ళ ముందు నిన్నే అది ఎప్పుడుదో 1924 సంగతి మీరు చెప్తున్నారు. ఇప్పుడు 20 days బ్యాక్ సంగతి జంతర్ మంతర్లో ఏం చేశారు? వీళ్ళు స్పందించలే, దాని మీద స్పందించలా. ఇదే మాట, ఇది ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు నేను అంటున్నాను, అప్పుడు కూడా మాట్లాడి ఉండొచ్చు కదా. అవును, అప్పుడు కూడా మాట్లాడు. అప్పుడు భయపడ్డారు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు మాట్లాడాల. ఇప్పుడు బయట ప్రభుత్వం కాబట్టి మాట్లాడుతున్నారు. సిమిలర్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడ మాట్లాడినప్పుడు ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు అనేది సెకండరీ. రెండోసారికి వస్తుంది, దానికి సెకండరీకి వద్దాం. అది ఇక్కడికి వచ్చేటప్పటికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చినాయి. బొమ్మలు తీసి చూపించారు, ట్రక్లో రాళ్ళు తీసుకొచ్చి పెట్టారు, చూపిస్తున్నారు. వీళ్ళే చూపిస్తున్నారు, చూపించలా. ఆ లాఠీలకి మేకులు కొట్టి తీసుకొచ్చారు, దాన్ని చేయాల. ప్యాలెట్ గన్స్ వాడారు, చెప్పట్లేదు. వాటర్ క్యాన్ వాడకుండా లాఠీ చార్జ్ చేశారు, ఇది చేశారు. వీటన్నిటికీ ఎందుకు స్పందించలేదు ఎవరు? అంతే కదా సార్. ఈ స్పందించని వాళ్ళు స్పందించకుండా ఇప్పుడు ఏదో చేశారు. సో ఇప్పుడు ఏంటి, పగ సాధింపు చర్యలాగా మాట్లాడుతున్నారు. నేను అనేది 100% జార్ఖండ్ విద్యార్థులను స్పందించాలి. మీరు చూస్తే ఇది జరుగుతున్నప్పుడే బీజేపీ వాళ్ళు జార్ఖండ్లో ఉద్యమం చేశారంటే. అవును సార్, నేను మాట్లాడా అక్కడ మన దాంట్లోనే 20 days బ్యాక్ నేను ఎక్కడో వీడియోలో క్లిప్పింగ్ చూసా. బీజేపీ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు దీని మీద, JPSC మీద చేస్తుంటే అది చూసి, మరి జార్ఖండ్లో చేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు సపోర్ట్ చేయరని కూడా అడిగాను నేను. రూల్ ఫర్ ఆల్ కదా. అదే అక్కడ విద్యార్థులకి ఒక తేడా. ఇక్కడ అక్కడ అపోజిషన్ పార్టీ ఉంటే మీరు ఉద్యమం చేస్తారు, ఇక్కడ చేస్తున్న వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయరు అనేది నాకు వచ్చినప్పుడు. సో సిమిలర్గా నేను ఇవాళ సడన్గా నువ్వు ఏదో మాట మార్చావు అంటానికి లేదు. అవును, నేను ఆల్రెడీ 20 రోజుల కిందే మాట్లాడాను. అంటే జార్ఖండ్లో ప్రొటెస్ట్ మొదలెట్టక ముందే ఉద్యమం స్టార్ట్ చేశారు నిజంగా చెప్పాలంటే బీజేపీ వాళ్ళు. ఓకే, అది వాళ్ళే చెప్పుకోవట్లేదు. అవును, చెప్పుకుంటే బాగుండదు. ఇప్పుడు సరే, ఇప్పుడు అది ఇట్లా అక్కడ మాట్లాడని వాళ్ళు, అక్కడ అరాచకం చేసిన వాళ్ళు, అక్కడ ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ఈ రోజుకి 15 రోజుల నుంచి పార్లమెంట్ జరుగుతుంటే ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ వచ్చి ఒక స్టేట్మెంట్ జరిగింది తప్పని చెప్పడమే కదండి. ఇంట్లో ఏమీ లేదు, ముఖం చాటేయాల్సిన అవసరం లేదు. హోమ్ మినిస్టర్ పార్లమెంట్కి రాకపోవడం వస్తున్నారు, లోపలికి రావట్లేదు. అవును, అదే లోపలికి రావట్లేదు, పార్లమెంట్లోకి వస్తుంది చూపిస్తున్నారు, టీవీలో కనపడుతుంది. కూడా సభలోకి వచ్చి మాట్లాడాలి, సభలోకి వచ్చి మాట్లాడాలి కదా. ఏముంటుంది, అవును చేశారు,
తప్పు జరిగింది, ఉమ్. ఈ భవిష్యత్తు జరగకుండా చేస్తాం, అంతే కదా వీళ్ళు అంతే, చెప్పేది. వీళ్ళు అంతే చెప్తే ఏమన్నా చెప్పేది. చంపుతాం పొడుస్తాం, ఏముండదు. అది లేకుండా అవాయిడ్ చేస్తున్నారు. ఇవాళతో రేపటితోనే వాళ్ళతో సభలు అయిపోతాయి, అవును. మర్చిపోతారు అంతా వెళ్ళి. అవును. ఎందుకు అట్లా అవాయిడ్ చేస్తారు? ఎందుకు? అప్పుడు మణిపూర్ జరిగినప్పుడు అదే చేశారు. అసలు మణిపూర్ ఇంకా వరస్ట్ సార్, ఎన్ని అప్పుడు నెలలు జరిగింది అది. ఎన్ని నెలలు జరిగినా ఏమీ చేయకుండా లాస్ట్లో వచ్చి ప్రైమ్ మినిస్టర్ గారు ఉమ్. 2:30 గంటలు మాట్లాడి 2:24 నిమిషం నుంచి దాని గురించి ఒక 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. 2:24 వేరే విషయాలు మాట్లాడారు. అవును. అపోజిషన్ నెహ్రూ నుంచి వచ్చారు. కరెక్టే సార్. వచ్చి లాస్ట్లో వీళ్ళు వాకౌట్ చేసినాక ఓ ఘటన బహుత్ దుర్భర్ హై, భయంకర్ హై, ఏదో సంథింగ్ అంతే, ఒకటి కంటి తుడుపు లాగా. ఖండించారు, దాన్ని ఖండించి వెళ్ళారు. సో ఇది కాదు, ఇది రాజకీయం కాదు. వాళ్ళు అడుగుతుంది, బీజేపీ వాళ్ళు అడుగుతుంది, జార్ఖండ్లో జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు, ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు, మాట్లాడదాం, అందరం మాట్లాడదాం. అవును. మనం అందరం ఒకటే. కరెక్ట్. మనిషి అన్నవాడు ఎక్కడైనా ఒకటే. బీజేపీ వాడు అవ్వచ్చు, కమ్యూనిస్ట్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఎస్ఎస్ఎస్పి అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, జార్ఖండ్ జేఎం అవ్వచ్చు, ఎవరైనా ఒకటే. అందరం కలిసి మాట్లాడదాం. సమస్య ఒకటి, సమస్య కోసం మాట్లాడతాం అనేది మనం అందరం నేర్చుకుందాం. అది మాట్లాడతల్లా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఊరికే ఏమంటే జార్ఖండ్లో లాఠీచార్జ్ చేయడం తప్పు. 100%. ఇప్పుడు ఊరికి వాళ్ళని మనం సమర్థించుకోవడానికి ముందు వాటర్ క్యాన్ కొట్టారు కదా, ఆ తర్వాత లాఠీచార్జ్ చేశారు, ఆ తర్వాత ఎందుకు వీళ్ళు 17 రోజులు ఎందుకు మాట్లాడలా? ఇదే ఉద్యమం జరిగినప్పుడు అక్కడ 20 రోజులు మాట్లాడలేదని మనమే తిట్టాం. అవును. మరి ఇక్కడ ఎందుకు నువ్వు చేయాలి కదా, వెంటనే పిలవాలి కదా. పిలవాలి. ఎందుకు పిలవాలా? పిలిచాలి కంపల్సరీగా. పిలవలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, అక్కడ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఢిల్లీ పోలీస్ని హోమ్ మినిస్ట్రీలోకి వస్తారు, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీలోకి వస్తారు. కాబట్టి అమిత్ షా గారిని మాట్లాడమంటున్నారు. అమిత్ షా ఆర్డర్ ఇస్తాడా? అమిత్ షా ఇస్తే లాఠీ చార్జ్ చేస్తారని చాలా మంది మనతో వాదిస్తున్నారు. హోమ్ మినిస్టర్ ఆర్డర్ ఇవ్వడానికి మనకు అందరికీ తెలుసు. బట్ హోమ్ మినిస్టర్ పర్మిషన్ లేకుండా కూడా వీళ్ళు చేయరు. 100% చేయరు. ఏ పోలీసులు ధైర్యం చేయరు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఈ రౌడీలు వచ్చిన దాని మీద ఎందుకు తీసుకోవట్లేదు యాక్షన్? వాళ్ళ ఫేస్ ఐడెంటిఫికేషన్ కెమెరాలు కూడా పెట్టారు, పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు. అవును. మరి ఇవన్నీ వీళ్ళు చేయలేదని మనం వీళ్ళు సమర్థిస్తూ ఉంటారు. ఇది తప్పు. అసలు జంతర్-మంతర్లు అంత జరిగినాక జార్ఖండ్లో స్టార్ట్ అవ్విన 3వ రోజు కన్నా నువ్వు పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత నీకు ఉంది. అవును. మాట్లాడకపోవటం పెద్ద తప్పు. ఇది 100% తప్పు, దాన్ని ఖండించాల్సిందే. మొన్న మరి వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళినాక మరి ఆ పిల్లోడిని ఎత్తుకెళ్ళారు, అంతవరకు చూసే లోపలికి వెళ్ళి ఏం జరిగింది తెలియదు. మళ్ళీ ఏం లేదు, అతను వచ్చాడు, పాల్గొన్నాడు. అతను 9 రోజుల పాటు దీక్ష చేసి నీరసంగా ఉన్నా కూడా వచ్చి ప్రొటెస్ట్ లో పాల్గొన్నాక లోపలికి రానిచ్చారు అతను. అవును, రానిచ్చారు. ఇంకోటి ఏం సార్, జార్ఖండ్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఏ బోర్డు మీద అయితే ఆరోపణలు వచ్చాయో ఆ బోర్డు చైర్మన్ను, సభ్యులను అందరూ రాజీనామా చేశారు. వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యాయి. వేరే జంతర్-మంతర్లు ఏం జరిగింది చెప్పండి? ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్ మీద చేసినప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడానికి ఎంతకాలం పట్టింది? జార్ఖండ్లో ఏమో అక్కడ ప్రభుత్వం హేమంత్ సోరెన్ సీఎంగా ఉన్నాడు, ఆయన వాళ్ళందరూ రాజీనామా చేశారు. సో అంతవరకు మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళను ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఈ ఉద్యమం మొదలైన. ఇంకోటి, జార్ఖండ్లో ఇంత ఆందోళనకు పిలుపునిచ్చిన ఏబీవీపీ ఏదైతే బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం, అది ఎందుకు జంతర్-మంతర్ మీద కానీ నీట్ పేపర్ లీకేజ్ మీద కానీ ఏ ఒక్క చోట ఒక్క మాట మాట్లాడిన చరిత్ర అయితే ఏబీవీపీ లేదు. అంటే మీరు కొన్ని విషయాలకే స్పందిస్తారా? కొన్ని రాష్ట్రాలకే స్పందిస్తారా? అంటే ప్రతిపక్షాలు ఉన్న చోటే స్పందిస్తారా? అఖిల భారత విద్యార్థి విభాగం కదా మీరు, మరి అఖిల అనేది ఎందుకు? ఇంకా ఊరికే జస్ట్ విద్యార్థి విభాగం అని పెట్టుకోవచ్చేమో నాకు తెలిసినంత వరకు. అంతే కదా సార్? అంతే సార్. ఇక్కడ జార్ఖండ్ కూడా ఆ అమ్మాయి పాపం, అమ్మాయి పేరేంటి, ఏఎస్ఏ ప్రెసిడెంట్. అవును. ఆ అమ్మాయి మీద ఇంకు చల్లారు, ఇంకు చల్లి గొడవ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఉద్యమం కలుస్తామంటే కలుపుకోవాలి కదా. అవును. కలుపుకోవటం పోయి ఇంకు చల్లి, పైగాను అదే విద్యార్థులు ఇక్కడ ఛాలెంజ్లు చేశారు, చంపేస్తాం పొడిచేస్తాం అని. అవును. ఢిల్లీలో. కరెక్ట్. ఢిల్లీలో అసలు వీళ్ళని చంపేస్తాం, వీళ్ళు అసలు విద్యార్థులు కాదు, ఫారిన్ ఏజెంట్స్ అన్నారు. కొంచెంసేపు పాకిస్తాన్ నుంచి డబ్బులు అన్నారు, నేరస్తులు 2000 మంది ఉన్నారు దాంట్లో అన్నారు, ఇవన్నీ చెప్పారు. మరి అదే మరి ఇక్కడ చేస్తే నేరస్తులు కదా, అంతే కదా సార్, వీళ్ళు నేరస్తులు అనుకోవాలా? బట్ ఇక్కడ కూడా వాళ్ళు రాళ్ళు కొట్టేవాళ్ళు మళ్ళీ కనపడతానే ఉన్నారు మళ్ళీ. అవును. ఇక్కడ పోలీసు లాఠీ చార్జ్కి ముందు రాళ్ళు కొట్టారు, అక్కడ రాళ్ళు కొట్టారు, వాళ్ళు కనపడ్డారు, వీళ్ళు కనపడ్డారు. కనపడ్డాళ్ళు ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా అరెస్ట్ చేయాలి. వీడియోలు కనపడుతుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము ఎవరు చేయరు. ఇప్పుడు జంతర్-మంతర్లో నేరస్తులు వచ్చారంటే ఎవరి తప్పు?
నేరస్తులు బయటికి రావడం ఎవరి వైఫల్యము? హోమ్ మినిస్ట్రీ వైఫల్యం. మరి దానికి విద్యార్థులు నిందించడం ఎట్లా? అంతే చెయ్యం, అంతే కదా సార్. చెయ్యం అంతే. ఇప్పుడు మనకి ఇష్టం లేని పని చెయ్యం కదా. సో ప్రభుత్వాలు తల వంచాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అన్నీ వస్తున్నాయి వాళ్ళ రాష్ట్రం దేశంలో. ఇప్పుడు వాళ్ళు స్కూల్ పిల్లలు చేశారు. నేను ఇంకో రాష్ట్రం ఎక్కడో జైపూర్లో అనుకుంటా, మూగా చెవుడు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కూడా దారిలో పెట్టారు. స్కూల్ పిల్లలు చేస్తున్నారు, కిండర్ గార్డెన్ నుంచి 10th క్లాస్ దాకా అనుకుంటా. ఆ పిల్లలు ఏదో స్ట్రైక్ చేస్తున్నారు ఒక చోట, యూపీలో అనుకుంటా. మొత్తానికి దేశవ్యాప్తంగా ఒక కదలిక వచ్చింది సార్. కదలిక మొత్తం పిల్లలు వస్తున్నారు. విద్యార్థి లోకం కదిలింది సార్. వాళ్ళు ఏబీవీపీ వాళ్ళు అవ్వచ్చు, ఏఎస్సీ వాళ్ళు అవ్వచ్చు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కానీ దేశం అంతా యువత కదిలింది. ఒక ఆలోచన వచ్చింది మొత్తానికి. అది ఎవరిని ఏ ప్రభుత్వాన్ని ఎదిరించినా కానీ మంచి జరగాలి దేశానికి. సో ప్రశ్నించే తత్వం వస్తుంది, ప్రశ్నించాలి. సో ప్రశ్నించేవాడని గౌరవించడం ప్రభుత్వాలు నేర్చుకోవాలి. ప్రభుత్వాలు గౌరవించడం మానేసి మమ్మల్ని ఎవడో ఏమీ చేయలేడు అని అనుకుంటే మాత్రం మెడలు ఉంచుతారు. ఏ రోజుకైనా ఇవన్నీ కూలాల్సిందే. ఎంతెంతో గొప్పవాళ్ళే నిలబడలేదు. అంతటి ఇందిరాగాంధీని ఆ రోజు మడిలోంచేసారు. ఆవిడకంటే గొప్ప లీడర్ అసలు ఇంతవరకు మన దేశంలో అంత రాదు. మరి ఆవిడను కూడా పంపించేశారు పిచ్చి పనులు చేస్తే. సో ఎవరినైనా కానీ క్షమించరు. ఇక్కడ టైం వస్తుంది, కొన్ని రోజులు మోసపోతూ ఉండొచ్చు, ఎక్కువ కాలం మోసపోయేది ఉండదు సార్. నల్సార్ ఎంత దాకా పోయిందంటే చూడండి, నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఒక సుప్రీంకోర్టు చీఫ్ చీఫ్ గెస్ట్గా పిలిస్తే ఆయన వస్తే మేము ఆయన చేతుల మీదుగా పట్టాలు తీసుకోమని 400 పైచిలకు విద్యార్థులు వీసీకి లెటర్ రాయడం అనేది దేశంలో ఎంత పెద్ద సంచలనం. ఇది వాళ్ళు తప్పండి పాపం. నేను ఒప్పుకున్నాను. ఎందుకు ఒప్పుకోనంటే సార్, ఆ సీజే గారు వాళ్ళ దేశాన్ని రక్షించాడు. ఆయన పెట్టిన భిక్ష పెట్టకపోతే కాక్రోచ్ వచ్చేవారు. అవును, వాస్తవం. కాక్రోచ్ పుట్టేది అదేదో ఆరుతున్న జ్వాలను వెలిగించారని, ఎవరో జ్వాలను వెలిగించారు కానీ మనకి ఆయన ఫోటో పెట్టుకుని పూజ చేయాలంట. వాళ్ళ దేశాన్ని ఒక తాటి మీదకి తీసుకొస్తానికి ప్రయత్నం చేసిన ఆయనకి మనం డెఫినెట్ గా రుణపడి ఉండాలి. పాపం వాళ్ళకి తెలియక లెటర్ రాసి ఉంటారు వద్దని, కానీ ఆయన వస్తే ఆయనకి ఫోటోలు గిట్టోలకి పూజలు గీజలు చేసి ఉంటే బాగుండేది. కరెక్టే సార్. ఆయన ఆ మాట అనకపోతే ఈ స్థాయిలో కదలికి వచ్చేది కాదు, ఇంత చైతన్యము వచ్చేది కాదు. మొత్తం విచిత్రం అంటే చూసారు, ఇది మనకి ఉద్యమాలకి పోతుగడ్డ సౌత్ ఇండియా. మనకి తమిళనాడు కానీ, ఇక్కడ కానీ, ఆంధ్ర కానీ, హైదరాబాద్, తెలంగాణ కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ అన్ని చోట్ల ఉంటాయి. విచిత్రంగా ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉద్యమాలు లేవు, పెద్ద రివర్స్ అయింది సార్. అఫ్కోర్స్ అక్కడ రైతులు, తెలంగాణ తమిళనాడులో రైతులు ఏదో చేస్తున్నారు, కేరళలో కూడా ఏదో చిన్నది ఏదో ఉన్నట్టు, పెద్ద ఏం లేవు, పెద్దవి లేవు. అక్కడ జరుగుతున్న అసలు పంజాబ్ రైతులు ఎంత పెద్ద ఉద్యమం చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలెడుతున్నారు ఉద్యమము. చాలా సీరియస్ ఉద్యమాలు జరిగినాయి, ఇక్కడ లేవు. చూద్దాం మరి ఏమవుతుందో. సార్, కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ద్వంద్వ వైఖరితో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జార్ఖండ్లో నడుస్తున్నది కాంగ్రెస్ సపోర్ట్తో ఉన్న ప్రభుత్వం. అక్కడ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయమని డైరెక్ట్గా సీఎం చెప్పాడు, కానీ మాట తప్పి లాఠీ చార్జ్ చేశారు. కనీసం రాహుల్ గాంధీ గారు ఇట్లాంటి వాళ్ళు ఒక ట్వీట్ చేసి వదిలేయకుండా అది కరెక్ట్ కాదు, మనం జంతర్ మంతర్లో ఏం మాట్లాడాము అక్కడ ఎందుకు విద్యార్థులు ప్రయోగించాల్సి వస్తుంది అనే ఒక వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళతో మాట్లాడితే కూడా మంచిగా ఉండేది కదా సార్. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకో రియలిస్టిక్గా. నేను ఒకదాన్ని మాత్రం ఒప్పుకోనండి, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, రాహుల్ గాంధీ అవ్వచ్చు, ఎవరైనా కానీ ప్రతిదానికి వాళ్ళు వచ్చి మాట్లాడాలి అనేది అసలు సమస్య కాదండి. సమస్యకి పరిష్కారం అనేది పరిష్కారం. అవును. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ జంతర్ మంతర్ వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇదేంటి, పేపర్ లీక్ అయిన వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయం కావాలి, బాధ్యత వహించాలి. వీళ్ళు స్టేట్మెంట్ ఏంటి, నేను బాధ్యత వహిస్తున్నాను, ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని ఒక్క పదం లేదు. ఇదే కదా కావాల్సింది. దీనికి వీళ్ళు రావాల్సిన అవసరం కూడా లేదు, ఇంట్లో కూర్చొని చెప్తే చాలు. ఇక్కడ కూడా అంతే, ముందు ఎవళ్ళు బాధ్యత వహిస్తాం అంటం లేదు ఫస్ట్. ప్లస్ మనం డైవర్ట్ అయిపోతున్నాం.
నన్ను చూస్తానికి ఎందుకు రాలేదు? ఎందుకు రావాలి నిన్ను చూస్తానికి? నువ్వు 140 కోట్లలో నువ్వు ఒకడివి. అవును. నేను 140 కోట్లను చూస్తానికి ఇక్కడ ఉన్నా. అవును. ప్రధానమంత్రి గారు అనేవాళ్ళు 140 కోట్లకి దేశానికి ప్రతినిధి. అధ్యక్షుడు. అవును. సో ఆయన ఒక చోట ఏదో ఉద్యమం జరిగితే పరిగెత్తుకు వెళ్ళిపోయి నేనున్నా ఇది ఎలక్షన్ రాజకీయం అవుతుంది తప్ప అవదు. సో హెస్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. మాట్లాడితే నువ్వు రాలేదు, చీఫ్ మినిస్టర్ రాలేదు, ముఖ్యమంత్రి రాలేదు, ప్రధానమంత్రి రాలేదు అంటాం. మీరు అన్నట్లు జవాబుదారీతనం బాధ్యత వహిస్తే సరిపోతుంది. బాధ్యత వహించాలి. మేము ఉన్నామని భరోసా ఇవ్వాలి ప్రతి మనిషికి, పౌరుడికి. నువ్వు ఏ పార్టీకి గెలిచావు అనేది కాదు ముఖ్యం అక్కడ. నువ్వు గెలిచిన రోజు నుంచి ప్రతి పౌరుడికి నువ్వు రిప్రజెంటేటివ్. ఈ భారతదేశం 140 కోట్లకి నువ్వు రిప్రజెంటేటివ్. ప్రతి పౌరుడికి నువ్వు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత నీకు ఉంది. నువ్వు కొంతమందికి ఇచ్చి మిగిలిన వాళ్ళు దేశద్రోహులను తప్పించుకోవడానికి లేదు. అవును. వాడు దేశద్రోహి అయితే నువ్వు శిక్షించి లోపలేయాల్సిన బాధ్యత నీకు ఉంది. అంతే కదా సార్. నువ్వు దేశద్రోహి అని మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాం కాదు. ఎవడు దేశద్రోహి? నువ్వు 70,000 కోట్లు ఉన్నా, 70 కోట్లు ఉన్నారా? 70 కోట్లలో జైలు అయ్యి. అవును. నువ్వు వేయకుండా నువ్వు దేశద్రోహి అనుకుంటే తిరుగుతూ ఉంటే ఎట్లా కుదురుతుంది? సో మనం భరోసా ఇవ్వట్లేదు. ఏ ప్రభుత్వాలైనా, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్స్ అనుకోండి, ఎవరికి భరోసా ఇవ్వకుండా వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇది సిస్టంలోనే తప్పు, చాలా తప్పు ఉంది. మనుషుల దృక్పథంలో కూడా తప్పు ఇచ్చేస్తున్నారు. సరే, ఇదే జంజీ ఉద్యమాన్ని ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేశారు. మోహన్ భగత్ గారు వాళ్ళతో కలిసి మాట్లాడి నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుంది, దాన్ని ప్రభుత్వాలు నిరసనగా తీసుకొని దానికి పరిష్కారం చూపాలి కానీ ఇట్లా చేయకూడదని ఆయన అన్నారు. ఇంకోవైపు ఇది ఏంటి సార్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లేదండి, మీకు ఆర్ఎస్ఎస్ పాత వాళ్ళని చూస్తే ఇప్పుడు వాళ్ళు చాలా బాగుంటారండి. నాకు మోహన్ భగత్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెట్టారండి. నేను కూడా వెళ్ళాను, నన్ను కూడా పిలిచారు. పిలిస్తే నేను మీ పార్టీ కాదు కదా, నన్ను ఎందుకు పిలుస్తున్నారు అన్నా. నేను లేదు రండి అన్నారు. వెళ్ళాను. నేను 2-3 ఏళ్ల కింద ఇది. వెళ్ళినప్పుడు నేను ఒక ప్రశ్న వేశాను. అప్పుడు ఇదే ఈ పద్మావతి మొన్న చెప్పాను కదా మీకు. అవును. అది ఇట్లా జరిగిందండి. జరిగితే ఎందుకు ఖండించలేదు? ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎవరైనా ఖండించాలి, మీరు కూడా ఖండించలేదు. ఆయన నాకు తెలియదు అన్నాడు. నేను నమ్మను అనేది పక్కన పెడితే, అయితే ఇది తప్పు, ఖండించకుండా ఉండటం కూడా తప్పు, జరిగింది తప్పు, అన్నవాడి తప్పు అని ఆయన ఓపెన్గా ఇచ్చి యూ పుట్ ఇట్ ఆన్ రికార్డ్ అన్నాడు. ఆయన నువ్వు పుట్ ఆన్ రికార్డ్, ఇట్ షుడ్ బి కండెమ్డ్. అంటే మేము కాలేజీలో ఉన్నప్పుడు అండి ఏబీవీపీకి మాకు ఘర్షణలు అండి ఆ రోజుల్లో. మీరే విద్యార్థి ఉద్యమని? మేము స్టూడెంట్ ఫెడరేషన్ అండి. ఎస్ఎఫ్ఐ. ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా. సో కొట్టుకున్న జార్జ్ రెడ్డి మర్డర్ కూడా ఆ టైంలోనే అయ్యిందండి. సో అయినా కూడా ఈ రోజుకి అప్పుడు అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఈ రోజుకి ఎంత ప్రేమగా ఉంటారంటే, ఎంత ఇదంటే, నాకు మొన్న కరోనా వచ్చినప్పుడు అపోజిషన్ మేము బాగా కొట్టుకునే ఒక ఫ్రెండ్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, ఆయన ఆర్ఎస్ఎస్లో ఉండేవాడు. అక్కడి నుంచి ఫోన్ చేసి, అరే ఏం చేస్తున్నావు రా అన్నాడు. ఏం లేదు ఎక్కడ. అరే నువ్వు వదిన వచ్చేయండి రా. ఏముంటారా మీరు, వద్దు ఇప్పుడు కరోనా ఉంది, ఏదైనా టికెట్లు పంపిస్తా అంటే కన్సర్న్. అవును. ఎవరు ఎప్పుడు 30-50-40 ఏళ్ల కింద చదువుకున్నాం మేము. 73 రైవల్ గ్రూప్ 73లో మేము బయటకు వచ్చాం. అప్పుడు అది 27 ఏళ్ళు, ఇది ఒక 25 ఏళ్ళు, 50 ఏళ్ల తర్వాత గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండండి, ఫ్యామిలీతో బాగుండాలి అని కోరుకోవటం అంటే దట్ ఈస్ అండ్ మనకి రైవలరీ ఉండటం వేరును, మనిషికి గౌరవించుకోవటం వేరండి. సో మోహన్ భగత్ గారు కూడా నాకు ఈ మొన్న జంజీ విషయంలో కానీ అప్పుడు విషయంలో కానీ అంటే ఆయన ఎప్పుడు రెస్పాండ్ అయినా కరెక్ట్గానే రెస్పాండ్ అవుతున్నారు. అవును సార్. వాళ్ళ ఆశయాలు వేరే ఉండొచ్చు, సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు, ఆలోచనలు వేరే ఉండొచ్చు, కానీ అండి మనిషిని గౌరవించడం వాళ్ళ దగ్గర ఉందండి. ఇప్పుడున్న జనరేషన్లో లేదు అది. సో ఆయన స్పందించిన తీరు వేరుగా ఉంటుంది. నేను పర్సనల్గా ఆయనతో నేను 2 గంటలు స్పెండ్ చేశాను. సో దాన్ని బట్టి నేను అంటున్నాను. అంటే ఇది కాన్ఫ్లిక్ట్ లాగా చూడొచ్చా సార్? బీజేపీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ లాగా చూడొచ్చు అంటారా దీన్ని? కాన్ఫ్లిక్ట్ ఏం కదండి. ఇప్పుడు మనం బయటికి మన లోపల విషయాలు మనకు తెలియదు. ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తుంది అది ఇది అని బయట చెప్తూ ఉంటాం. మనకి ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాము, అది నిజమా ఎవరికి తెలియదు.
డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ లేదు అఫిషియల్గా. వేరే ఆర్ఎస్ఎస్ 2 సీట్లకి వెళ్ళిన దీన్ని ఆర్ఎస్ఎస్ బిల్డప్ చేసుకుంటూ వస్తేనే కదా ఇవాళ సమాజం డెవలప్ అయింది. సో ఆర్ఎస్ఎస్ స్లోగన్ తీసుకునే కదా ఇవాళ హిందుత్వాన్ని తీసుకుని వాళ్ళు బీజేపీ వచ్చింది. సో ఆర్ఎస్ఎస్ని పక్కన పెట్టేసే స్థాయి ఏం లేదు వీళ్ళకి. అయితే వాళ్ళు టోటల్గా వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ నాకు తెలిసినంత వరకు రాజకీయంలోకి రాకూడదు అనేది వాళ్ళ పాలసీ. సో ఆ పాలసీతోనే పనిచేస్తున్నారు. పాపం ఈరోజు కూడా వాళ్ళకి ఇచ్చే స్టైఫండ్ కూడా తిరిగి ఇచ్చేస్తారంట. ఏమన్నా సేవకులు ఉంటారు కదా, అవును సార్, ఆ సేవకులకి ఏదో ఒక అమౌంట్ ఇస్తారు నెలకి. ఆ అమౌంట్లో వాడుకుని బ్యాలెన్స్ తీసుకెళ్ళి వెనక్కిస్తారు. అంత సిన్సియర్గా నిజాయితీగా ఉంటారంట. అంత మంచి ఆలోచనలు ఉండే మనుషులు వాళ్ళు. సో వాళ్ళకి ఆ సిద్ధాంతం పరంగా తేడా ఉన్నా కానీ వాళ్ళు చేసే విధానాన్ని గౌరవించాలండి. మనం ఆ మనుషుల్ని గౌరవించాలి, ఆ సిద్ధాంతాలు మానవత్వాన్ని గౌరవించాలి మనం. సో ఆ దానికి మోహన్ భగత్ గారు చేయడం చీఫ్. సో ఆయన కూడా అదే ఆలోచనలో ఉంటారు. సో ఆయన చెప్పింది ఏంటి, పాపం కుర్రవాళ్ళు లేకుండా ఏమీ లేదు, ఆ పిల్లల్ని మనం గౌరవించాలి అన్నాడు ఆయన. అవును, వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి, మనుషులు కాబట్టి అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేది కాకుండా అర్థం చేసుకోవాలి అన్నాడు. అందులో తప్పే ఉంది. అదే ప్రైమ్ మినిస్టర్కి ఎగెనిస్ట్గా చెప్పినట్టు కాదు కదా. అవతల వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి వీళ్ళు అర్థం చేసుకోకూడదు. ఈయన కూడా అదే మాట్లాడితే ఈయన కూడా ఆ ఘాట్లో కట్టేసేవాళ్ళం. అవును, అంతే కదా సార్. ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ మాట్లాడట్లేదు, ఈయన మాట్లాడలేదు అంటే ఆ ఘాట్లో కట్టేవాళ్ళం. బట్ ఈయన మాట్లాడుతున్నాడు కదా సార్. ఈ మధ్య ప్రభుత్వాలు ఏ ఉద్యమానికో నిరసనకో భయపడిన ప్రతిసారి పోలీసులను లాఠీలను ముందు పెట్టడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. అంటే ప్రజాస్వామ్యంలో ఒక గౌరవప్రదంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, ఒక నిరసన, ఒక ఆందోళన తెలిపే హక్కును హరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇక్కడ ఎలక్ట్రిసిటీ కోసం అప్పుడు చేస్తే గుర్రాలతో తొక్కిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కాలేజీలో కూడా ముగ్గురు చనిపోయారు. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కొట్టారు, మమ్మల్ని లాఠీ చార్జ్ చేశారు, స్టీర్ గ్యాస్లు వేసారు, మేము దెబ్బలు తిన్నాం, జైల్లో పెట్టారు మమ్మల్ని. చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. సో ఇవన్నీ చూసాం. అన్ని మామూలు ఉద్యమాల్లో కూడా ఏదైనా ఉద్యమం చేస్తే పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తూనే ఉంటారు. సో మనం తయారయ్యే వెళ్ళాలి. ఉద్యమంలో దూరిన వాడు దెబ్బలు కొడతాడు. ఇప్పుడు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. నాకు ముచ్చటేసింది. జంతర్ మంతర్లో కానీ లేకపోతే ఇక్కడ జార్ఖండ్లో కూడా 2 చోట్ల జార్ఖండ్లో అయితే అక్కడ వాటర్ క్యాన్ కొడతాండి, ప్రెషర్ రావట్లేదు, సో షాంపూ పెట్టుకున్నా అది అక్కడ బీహార్లో. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ స్నానాలు చేస్తున్నారు, ఆ నీళ్ళలో స్నానం చేస్తున్నారు. సో అంత సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమం చేయటం ఏదో రక్తదానం చేసిన లెవెల్లో కాకుండా, చెమటోడ్చి కష్టపడుతున్నాం కాకుండా ఎంజాయ్ చేస్తున్నారు, సమస్య కోసం పరితపిస్తున్నారు, పోరాడుతున్నారు. సో